రామోజీరావు గారు అస్తమించారు. ఏ రామోజీరావు గారు అంటే చెరుకూరి రామోజీరావు గారు అని అనేసందామా అంటే ఆయనే తన పేరు పక్కన కులం కానీ ఇంటి పేరు కానీ ఉండకూడదు అని తీసేసుకున్నారు. సరే, ఈనాడు రామోజీరావు గారు అని అనేసందామా అంటే ఈనాడు రామోజీరావు గారా, రామోజీరావు గారి ఈనాడా అన్నంతగా ఉంది ఆయన ప్రభ. మరి ఏ రామోజీరావు గారు అస్తమించారు? ఏ రామోజీరావు గారు అంటే అక్షరాలనే అస్త్రాలుగా చేసుకొని ప్రజల పక్షాన యుద్ధం చేసిన అక్షర యోధుడు, విలువలనే పునాదులుగా వేసుకొని గెలుపు బాటను పరుచుకున్న ఒక విజేత రామోజీరావు గారు అస్తమించారు. ఇటువంటి యోధుడి గురించి ఈరోజు కూడా సాక్షిలో పనిచేసే కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి జర్నలిస్టులు ఏదో మాట్లాడుతున్నారనమాట. అతను అంటుంది ఏంటంటే రామోజీరావు గారు చాలా గొప్ప వ్యక్తి, కానీ చివరి రోజుల్లో 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా న్యూట్రల్గా ఉండి ఉన్నట్లయితే ఇంకా గొప్పగా ఉండేది అని అనేసి అంటున్నాడు. వీళ్ళకి పదాలకి అర్థాలు తెలియకపోవటం వల్లనే ఇంకా సాక్షిలో మగ్గుతున్నారన్నమాట. కొమ్మినేని శ్రీనివాసరావు, న్యూట్రల్ అంటే నలుగురితో మంచిగా ఉండటం కాదు, మంచి వైపు నిలబడటం. నలుగురితో మంచిగా ఉండటాన్ని లౌక్యం అంటారు, మంచి వైపు నిలబడటాన్ని న్యూట్రల్ అంటారు. అందుకే రామోజీరావు గారు మంచి వైపు, ధర్మం వైపే నిలబడ్డాడు, ఆయన న్యూట్రల్. ఆ పదానికి అర్థాలు తెలియని మీలాంటి వాళ్ళంతా ఇంకా సాక్షిలో మగ్గిపోతున్నారు అన్నమాట. వీళ్ళదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక పక్షిని తీసుకొచ్చి అది ఎగరలేకుండా దాని రెక్కలు మొత్తం పీకేసి కింద పడేసి ఆ తర్వాత అదే పక్షికి 4 బియ్యపు గింజలు ఇసురుతుంటే వీళ్ళు ఈ సాక్షి కెమెరాలు పెట్టేసి అదుగో దానకర్ణుడు, అదుగో దైవదూత అని పొగడ్తలు చేశారు అనమాట. అదే రామోజీరావు గారు ఇదిగో ఇతను ఆ పక్షి అనేది ఎగరలేకపోవటానికి, గింజల కోసం ఆధారపడటానికి కారణము ఇతను విరిచేసిన రెక్కలే, ఇదిగో ఇతని క్రూరత్వం అని అనేసి అది చూయించాడు అనమాట. వీళ్ళు మాట్లాడేది ఏంటంటే నువ్వు ఆ రెక్కలు విసిరేసే క్రూరత్వాన్ని చూయించావు, అదే టైంలో ఈ గింజలు విసిరే జాలితనాన్ని కూడా చూయించాలి కదా అనే పిచ్చి వాదన చేయబోతుంటారు. అరే, నువ్వు ఆ రెక్కలే విరచకపోతే ఈ గింజలు విసిరాల్సిన ఆ దయనీయ స్థితి దానికి అవసరం లేదు కదా అని అనేది రామోజీరావు గారి వాదన. ఇదనమాట. దీన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఆయన చివరిదాకా ధర్మం వైపే నిలబడ్డాడు, మంచేది చెడేది అని అనేసి విశ్లేషించి చెప్పాడు. మీకు నాడు 1983లో కూడా నాడు ఓపెన్గా చెప్పాడు, నేను అన్న నందమూరి తారక రామారావు గారికి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఢిల్లీ సంఖ్యల నుంచి మన తెలుగు రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అని అనేసి. మీకు ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజే రామారావు గారి పార్టీ గెలిచింది, కానీ గెలిచిన పార్టీ మంచి చేస్తే మంచి అని చెబుతాం, చెడు చేస్తే చెడు అని చెబుతాము అని అనేసి క్లియర్ కట్గా రాసి ఆ తర్వాత రోజు నుంచి రామారావు గారి మీద కూడా ఎన్నో విమర్శలు చేశాడు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఎన్నో విమర్శలు చేస్తా రాశారనమాట. మీకు అంతెందుకు, రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకి హయ్యెస్ట్ కవరేజ్ ఇచ్చింది ఏంటి? ఈనాడు కదా. అది కాదు, అసలు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రామోజీరావు గారు ఆ రాజశేఖర రెడ్డి శవాన్ని చూసొచ్చారు. ఆ విషయం పక్కన పెడితే మీకు ఆ తర్వాత రోజు ఈనాడు పేపర్ చూడండి, మహానేత అని పెట్టి ఒక పెద్ద ఆర్టికల్. మీకు అసలు సాక్షి సరిపోలేదు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రోజు ఈనాడులో వచ్చిన ఎడిషను ముందు సాక్షి దిగదుడిపోయింది. మీకు అంతెందుకు, ఈరోజు కూడా సాక్షి వాడే లైఫ్ సైజ్ ఫోటో రాజశేఖర్ రెడ్డిది, అది ఈనాడు వారి దగ్గర నుంచి తీసుకుంది. ఆ రోజు ఈనాడు వాళ్ళు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రోజు ఆ లైఫ్ సైజ్ ఫోటో పెట్టి వేస్తే అది ఆ రోజు సాక్షి వాళ్ళ దగ్గర కూడా లేకపోతే ఆ తర్వాత సాక్షి వాళ్ళు ఈనాడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి దాని ఒరిజినల్ ఫైల్ తీసుకున్నారు. ఇదనమాట. మీకు మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా అంతే కవరేజ్ ఇచ్చారు. మీకు వీళ్ళు ఇంత రకంగా జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ రామోజీరావు గారిని ఏ రకంగా వేధించారు, అయినా కానీ ఆయన ఏది మంచి ఏది చెడు అనే దాని వైపే ఉన్నారు. కొందరు తెలుగుదేశం వాళ్ళు కానీ కొందరు చెబుతున్న మాటలు ఏంటంటే రామోజీరావు గారు మొన్న జగన్మోహన్ రెడ్డి పతనం చూసి ఆనందంగా వెళ్ళిపోయారు అని అనేసి చెబుతూ ఉంటున్నారు అనమాట. అసలు రామోజీరావు గారు ఈ చిన్న చిన్న విషయాలను పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిన్న ఎలిమెంట్ రామోజీరావు గారికి. ఇటువంటి చిన్న స్థాయి వ్యక్తుల్ని ఆయన పట్టించుకోడు. ఆయన చూసేది సమాజము, వ్యవస్థలు, విలువలు అనే స్థాయిలో అనమాట. అందుకనే ఆయనకి అంతలా విశ్వసనీయత.
మీకు అంతెందుకు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎంతలా టార్గెట్ చేశారు రామోజీరావు గారిని. మీకు మార్గదర్శి మీద ఎన్ని పుకార్లు లేపారు, ఎన్ని కేసులు వేశారు. అన్ని వేసినా కానీ ఏనాడైనా ఒక్క ఖాతాదారుడైనా బయటకు వచ్చి కంప్లైంట్ చేశారా? లేదు. ఒక్క ఖాతాదారుడైనా వచ్చి మా డబ్బులు మాకు తిరిగియండి అని అనేసి అడిగారా? మీకు అంతెందుకండి, మీ చుట్టాల్లోనే లేకపోతే మీ రక్త సంబంధంలోనే ఎవరినన్నా చిట్లు కట్టించుకోండి, వాళ్ళ మీద ఏదన్నా పుకారు లేపండి, వాళ్ళు దివాలా తీశారనో లేకపోతే ఇదనో, వెంటనే మీ రక్త సంబంధికులు కూడా ఎగబడి ముందు డబ్బులు ఇవ్వండి అని అనేసి వసూలు చేసుకోవడానికి వెళ్తారు. కానీ అలాంటిది ఒక ప్రభుత్వమే కక్షపూరితంగా ఆ రకంగా రామోజీరావు గారి మీద టార్గెట్ చేసి అన్ని రకాల విష ప్రచారాలు చేసిన ఒక్క ఖాతాదారుడు కూడా మాకు డబ్బులు తిరిగి ఇవ్వు అని కానీ గొడవలు చేయటం కానీ ఏమీ చేయలేదు అంటే అది రామోజీరావు గారి విశ్వసనీయత. మీకు ఆ భారతదేశ చరిత్రలో ఏ కంపెనీ కూడా ఈ రకంగా నిలబడదండి ఒక ప్రభుత్వం అంతలా టార్గెట్ చేస్తే. మీకు మహా అయితే టాటా లాంటి కంపెనీలు మాత్రమే అంత విశ్వసనీయతో నిలబడతాయి తప్పితే మీకు ఈరోజు అంబానీ, అదానీలను ఎవరినైనా చూసుకోండి, ఆ రకంగా టార్గెట్ చేయనియండి, ఏదీ నిలబడదన్నమాట. ఆయన ఏనాడు డబ్బుల కోసం కానీ పదవుల కోసం కానీ చూడలేదు. మీకు ఆయన డబ్బుల కోసం చూసేవాడే అయితే రామోజీ ఫిల్మ్ సిటీ కట్టరండి. మీకు రామోజీ ఫిల్మ్ సిటీ మీద ఏం ఆదాయం వచ్చిందండి? దానికంటే ఆనాడే ఆయన ఉండేసి రియల్ ఎస్టేట్లోకి దిగినా లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకున్నా ఇవన్నీ కట్టుకుంటే కొన్ని వేల కోట్లకి ఎగబాగుతాడు. కానీ ఆయన అదేమీ చేయలేదు. ఎందుకు అంటే దానివల్ల నా వ్యక్తిగతంగా ఆదాయం పెరిగిద్దేమో, అంతేగాని దానివల్ల సమాజానికి వచ్చేదేంది అన్నట్లే ఆయన చూశాడు. మీకు అందుకే ఫిల్మ్ సిటీ కడితే దాని ద్వారా టూరిజం వల్ల స్టేట్కి ఎంత ఎకనామీ జనరేట్ అవుతుంది, ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాము అనేది మాత్రం ఆయన చూశాడు. మీకు ఈరోజు కూడా రామోజీ ఫిల్మ్ సిటీ వల్ల ఎంత టూరిజం వస్తుంది ఇదని. అదనే కాదు, రామోజీరావు గారు దాదాపుగా 55 స్కూల్స్ నడుపుతున్నారు, ఒక 10 వృద్ధాశ్రమాలు నడుపుతున్నాడు, దాదాపుగా ఇంకొక 200 వృద్ధాశ్రమాలకి ఆయన ఫండింగ్ చేస్తూ ఉంటారు. పెదపారుబాడు లాంటి విజయ్ తీసుకొని 20 కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేయించాడు. అంతెందుకు మొన్న హైదరాబాద్ వరదలు వస్తే దానికి 5 కోట్లు ఆయనే హైయెస్ట్ డొనేషన్ ఇచ్చింది. కోవిడ్ టైంలో కూడా 20 కోట్లు డొనేషన్ ఇచ్చాడు. మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక డొనేషన్ ఇచ్చింది ఆయనే. అప్పుడు హుదూద్ టైంలో కాలనీలు కట్టించాడు. ఈ రకంగా ఆయన సమాజానికి చేసిన సేవల గురించి చెబుతా పోతే ఒక రోజంతా పట్టుద్ది. అలాగే ఇన్ని చేసిన ఆయన ఏనాడు కూడా ప్రభుత్వాల నుంచి ఏమీ ఆశించలేదు, ఏనాడు ప్రకటనలు కూడా ఆశించలేదు. ఆయన పేపరు పెట్టిన రోజు నుంచి నంబర్ 1 స్థానంలోనే ఉంది. ఆ నంబర్ 1 స్థానానికి తగ్గట్లు వాళ్ళు ప్రకటనలు ఇచ్చి తీరాలి రూల్ ప్రకారం అలానే ఇచ్చారు. గత 6 నెలల నుంచి అయితే అవి కూడా వద్దు అని అనేసి వదిలేసుకున్నారు అనమాట. ఆయనకి పదవీకాంక్ష కూడా లేదు. మీకు అంతెందుకండి, అంబానీలు, అదానీలే తమ పదవీకాంక్షని అణుచుకోలేకపోయారు. అనిల్ అంబానీ ఎంపీ అయ్యాడు. ముఖేష్ అంబానీ మొన్న ఒక రాజ్యసభ సీటు కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడనమాట. అటువంటిది రామోజీరావు గారు ఏనాడు పదవుల కోసం పాకలాడలా. ఆయన ఒక ఫెయిలర్ వదిలితే చాలండి, ఆయన అడగాల్సిన పని లేదు. ఒక ఫెయిలర్ వదిలితే పార్టీలు ఎగబడతా వస్తాయి అనమాట, మీకు ఇది ఇస్తామని. కానీ ఆయన ఏనాడు వాటి జోలికి వెళ్ళలేదన్నమాట. ఆయన ఎప్పుడు విలువలు, విశ్వసనీయత దీని మీదే నిలబడి ఉన్నాడు అన్నమాట. మీకు మొన్న కీరవాణి గారు ఒక మాటలు అన్నారు, నీ కోరిక ఏంటి అని అనేసి అంటే, బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలాగా బతకాలి అని అనేసి. అవును, బతికితే రామోజీరావు గారిలానే బతకాలి, చివరిదాకా పోరాడతా పని చేస్తా. ఎదిగితే రామోజీరావు గారిలాగానే ఎదగాలి, శిఖరాలే చిన్నబోయే అంతలా. గెలిస్తే రామోజీరావు గారిలానే గెలవాలి చివరి రోజు దాకా. నిష్క్రమిస్తే రామోజీరావు గారిలాగానే నిష్క్రమించాలి, కలాలే కన్నీరులికి అంతలా. తెలుగు భాష పరిరక్షణలో, నాటి ఢిల్లీ సంఖ్యల నుంచి తెలుగు జాతిని విముక్తిపరచడంలో, నేడు పాలెగాళ్ల పిడికిల నుంచి తెలుగు జాతిని విముక్తిపరచడంలో మీ పోరాటం మరువలేనిది. తెలుగు జాతి ఎన్నటికీ ఈ యోధుడిని మరవదు. అటువంటి యోధుడికి అసురుని వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళు భావితరాలకి ఇటువంటి పోరాట యోధుడి గురించి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.